మార్కు సువార్త 5వ అధ్యాయము 24వ వచనం నుంచి మనం చదువుకుంటే అక్కడ 12 సంవత్సరాలు వ్యాధి కలిగిన స్త్రీ ఆమె కలిగిన వ్యాధిని బట్టి, తనకు కలిగిన బాధను బట్టి, తనకు కలిగిన డబ్బంతా ఆమె ఎతపరుచుకొని హాస్పిటల్కి పోచేసుకొని ఇంకా బాగా రోగం ఎక్కువైపోయినట్టుగాని రాయబడి ఉంది అక్కడ. కాబట్టి యేసయ్య మాట వినటం వల్ల నాకు విశ్వాసం కలిగిందని, యేసయ్య మాట ఆమె వింది, ఆమె చెవిలో పడినప్పుడు ఆయన వస్త్రం చెంగి ముట్టినా నాకు స్వస్థత వస్తుందని విశ్వసించింది. చాలామంది రోగులు వస్తున్నారు, గుంపులుగా వస్తున్నారు యేసయ్య దగ్గరికి. నన్ను ఎవరు తీసుకెళ్ళలేరు, నా మాట ఎవరు పట్టించుకోరు అనుకోండొచ్చు. కానీ ఆయన వస్త్రం చెంగి ముట్టితే నాకు స్వస్థత వస్తుందని విశ్వసించింది. కేవలం ఆయన వస్త్రం చెంగి ముట్టింది, తనలో ఉన్న బాధ అంతా నిర్గమైపోయింది. అప్పుడు యేసయ్య నాలో నుంచి ప్రభావం వెళ్ళిపోయిందని అక్కడ లేఖనంలో రాయబడి ఉంది. ప్రేమైన దేవుడి బిడ్డలారా, అక్కడ యేసయ్య అంటాడు, అమ్మా నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది, సమాధానం కలమని వెళ్ళమంటాడు. అంటే ఆమె నమ్మింది, విశ్వసించింది, నిశ్చయంగా నాకు స్వస్థత వస్తుందని. ఈరోజు నువ్వు వ్యాధిలో ఉండొచ్చు, బాధల్లో ఉండొచ్చు, సమస్యతో ఉండొచ్చు, అది కుదరలేని రోగం అవ్వచ్చు, డాక్టర్లు చెయ్యి వదిలేయచ్చు, కానీ దేవుడు చెయ్యి వదిలేయలేదు. వీడియో చూస్తున్న నీవు వాళ్ళ వ్యాధితో ఉంటే దేవుడు నిశ్చయంగా దేవుడిని స్వస్థపరచబోతున్నాడు. విశ్వసించు. ఆ విశ్వసించింది, వస్త్ర చెంగు ముడితే స్వస్థ వచ్చింది. నువ్వు కూడా విశ్వసించు. వాళ్ళ నువ్వు మరణ పరుగుల్లో పడి ఉండవచ్చు, డాక్టర్లు చెయ్యి వదిలే ఉండవచ్చు, తగ్గదని చెప్పవచ్చు, కానీ డాక్టర్లు చెప్పారు కానీ దేవుడు చెప్పలేదు. ఎట్టి వ్యాధినైనా దేవుడు స్వస్థపరచగలిగిన దేవుడే ఉన్నాడు.